డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూయర్స్, ఈ రోజు మనతో ఉన్నారు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అలాగే డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన శ్రావణి అసూరి గారు. మ్యామ్తో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, డిజిటల్ మార్కెటింగ్లో అంటే వర్క్ ఆపర్చునిటీస్ అనేవి ఏ విధంగా దొరుకుతాయి? అంటే ముఖ్యంగా మనీ ఎర్న్ చేయాలనుకున్న వాళ్ళకి ఎలాంటి ప్రాసెస్ ద్వారా ఏం చేస్తే డబ్బులు వస్తాయి అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. దానికి మీ ఆన్సర్ ఏంటి? మెయిన్ 4 టైప్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ డిజిటల్ మార్కెటింగ్లో చేయడం వల్ల వస్తుంది. ఒకటి ఏంటి అంటే ఫ్రీలాన్సింగ్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్. ఎవరైనా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే దానికి వెళ్తారు. 2 జాబ్. నార్మల్గా దీంట్లో ఫ్రెషర్కి వచ్చేసి 3 to 4 lakhs ప్యాకేజెస్ నుంచి 6 to 8 lakhs ప్యాకేజెస్ 2-3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఉందన్నమాట ఇండస్ట్రీలో. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి బిజినెస్ ఓనర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ బిజినెస్ని చాలా డెవలప్ చేసుకుంటూ ఉంటారు. ఫోర్త్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్, డ్రాప్ షిప్పింగ్, POD ఇట్లాంటి కాన్సెప్ట్స్. అంటే వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ మన వెబ్సైట్స్లో పెట్టి అమ్ముకోవడం కానీ, కమిషన్ బేస్డ్గా అమ్ముకోవడం కానీ, అది కూడా ప్రాపర్గా చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ బిజినెసే. కాకపోతే ఇన్వెంటరీ మేనేజ్మెంట్, రిటర్న్స్ అండ్ ఏదైతే సప్లై జరుగుతుందో ఆ కంట్రోల్స్ మనకు ఉండవు, కానీ సేల్ కంట్రోల్స్, యాడ్స్ ఇవన్నీ మనం మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది. అది. అండ్ ఫిఫ్త్ ఒక ఆపర్చునిటీ వచ్చేసి ఏంటంటే ఏజెన్సీ ఓనర్ అవ్వడం. సో ఏజెన్సీ ఓనర్ అంటే ఫ్రీలాన్సర్గా ఉండి చేస్తూ ఒక టీమ్ ఆఫ్ డిజిటల్ మార్కెటర్స్ ఒక 10 మందిని పెట్టుకొని వాళ్ళ మీద మనం ఏజెన్సీ రన్ చేసుకుంటూ మార్కెటింగ్ ఏజెన్సీ సెటప్ చేసుకోగలుగుతాం అనమాట. ఇవి మెయిన్ ముఖ్యమైన ఆపర్చునిటీస్ డిజిటల్ మార్కెటింగ్లో. ఈ ఫ్రీలాన్సింగ్ అనేది చాలా మంది ఎక్కువగా చూస్తున్న ఆపర్చునిటీగా చూడొచ్చు. ఎందుకంటే ఓ పక్క జాబ్ చేసుకుంటూ ఓ పక్క ఇంకో వేరే వర్క్ చేసుకుంటూ మల్టిపుల్ ఇన్కమ్గా చూస్తూ ఉన్నారు. ఇందులో ఎంతవరకు స్కోప్ ఉంటుంది ఎర్న్ చేయడానికి? దాని ఉండే ప్రాసెస్ ఏంటో చెప్తారా? సో ఇనీషియల్గా చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ మేము చెయ్యాలి అని అంటే అసలు మాకు క్లయింట్స్ ఎలా పట్టుకోవాలి, మేము ఎలా అసలు క్లయింట్స్ని వెతకాలి, ఒక ఏజెన్సీస్ వాళ్ళు ఏ విధంగా వెతుకుతారు, ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట. ఎందుకంటే ఇనీషియల్గా మనం నేర్చుకున్న తర్వాత మనం ట్రస్ట్ చేసేది మన ఓన్ నెట్వర్కే. అంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళలో వెళ్ళి మనం డిజిటల్ మార్కెటింగ్ చేస్తామని లోవర్ కాస్ట్కి మనం స్టార్ట్ చేస్తే కూడా పోను అంటే లెట్సే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత జనాలకి ఎక్కువ నెంబర్ ఆఫ్ లీడ్స్ కావాల్సి వస్తుంది, ఎక్కువ స్కోప్ పెరగాలి, ఇంకా ఎర్నింగ్ చేయాలి అనేసి ఒక్క క్లయింట్ దగ్గర మనం 10,000 నుంచి 15,000 వరకు ఛార్జ్ చేయొచ్చు ప్రొఫెషనల్ వర్క్ చేస్తే. కొంతమంది చాలా తక్కువకి ఛార్జ్ చేసి చాలా చీప్ వర్క్ చేస్తూ ఉంటారు. అట్లాంటివి కాకుండా ఒక ప్రొఫెషనల్గా చేయొచ్చు. ఒక పర్సన్ ఫ్రీలాన్సింగ్గా ఉన్నప్పుడు నా అనుభవంలో నేను ఫ్రీలాన్సర్గా ఉన్నప్పుడు 10 క్లయింట్స్ని మెయింటైన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే నెలకు 5 లక్షల రూపాయలు సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఏ టీం లేకుండా మొత్తం నేనే సోషల్ మీడియా ఇంకా SEOs ఇలాంటివి చేసుకుంటూ. సో ఆ టైంలో ఫ్రీలాన్సింగ్కి కావాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ మనోధైర్యం చాలా ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్ చాలా అద్భుతంగా ఉండాలి. అండ్ ఆన్లైన్లో మనం దాన్ని ఎలా లీడ్ జనరేషన్ చేయాలి అనేది తెలిసి ఉండాలి. సో ఈరోజు కూడా నేను కొన్ని టిప్స్ మీకు చెప్తాను. ఏ విధంగా ఫ్రీలాన్సర్స్ నార్మల్గా మార్కెట్లో ఫ్రీగా ఏ టూల్ వాడకుండా లీడ్ జనరేషన్ హండ్రెడ్స్ ఆఫ్ లీడ్స్ ఎవ్రీడే జనరేట్ చేస్తూ ఉంటారు అనేసి చూద్దామా? రైట్. సో జనరల్గా ఇక్కడ మనం ఈ ఫామ్ చేస్తున్నాం కదా, జనరల్గా నేను ఒక అన్టైటిల్డ్ ఫామ్ పెట్టాను. ఇక్కడ నేను మీకు ఒక మంచి సీక్రెట్స్ చెప్తాను. ChatGPT ద్వారా మనం హండ్రెడ్స్ ఆఫ్ లీడ్స్ని ఒకటేసారి ఇక్కడికి ఎలా తెస్తాము, అదే కాకుండా గూగుల్ నుంచి కూడా ఏ విధంగా తెస్తాము అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ నేమ్, కంపెనీ వెబ్సైట్, ఇన్స్టాగ్రామ్ లింక్స్, ఈమెయిల్స్ అండ్ లాస్ట్లో రిమార్క్స్. ఇలా నేను కూడా ఇలాగే ఎగ్జాక్ట్లీ మెయింటైన్ చేసుకునేదాన్ని నా షీట్స్ని. అండ్ నేను ఇప్పుడు చెప్పే టెక్నిక్ ఏదైతే ఉందో అది ఎంతోమంది కంపెనీస్లో, పెద్ద కంపెనీస్లో లీడ్ జనరేషన్ ఫార్మాట్స్, అంటే లీడ్ జనరేషన్ ఎలా అయితే చేస్తారు, లెట్సే ఒక లీడ్ జనరేషన్ చేయడము అంటే US ప్రోడక్ట్స్, UK ప్రోడక్ట్స్, SaaS ప్రోడక్ట్స్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. వీటిని అమ్మడానికి ఒక పర్టికులర్ ఆడియన్స్ ఉంటారు. అంటే ఆ ఆడియన్స్కి ఈ మెయిల్ వెళ్ళాలి, మా ప్రోడక్ట్స్ ఉన్నాయని మెయిల్ వెళ్ళాలి. మీకు ఎన్నో మెయిల్స్ వస్తూ ఉంటాయి కదా రోజుకి. సో అలాంటి మెయిల్ వెళ్ళాలి, వాళ్ళు మన ప్రోడక్ట్ చూడాలి, మన గురించి ఎంక్వైరీ చేయాలి. దీన్ని లీడ్ జనరేషన్ అంటూ ఉంటారు. ఆ లీడ్ జనరేషన్ ఫస్ట్ చేసే ప్రాసెస్ ఎలా చేస్తున్నారు అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ లీడ్స్ జనరేట్ చేసిన తర్వాత మనం ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తాం. ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా మనకి క్లయింట్స్ వస్తారు. క్లయింట్స్ మనల్ని కాల్స్కి పిలుస్తారు, కాల్స్లో మాట్లాడి క్లోజర్స్ చేసుకుంటాం. ఇది మన ప్రాసెస్.
సో ఈ విధంగా మనం ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ నేమ్, కంపెనీ వెబ్సైట్, ఇన్స్టాగ్రామ్ లింక్స్, ఈమెయిల్, రీమార్క్స్ అని ఈ విధంగా రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు గో టు గూగుల్ మ్యాప్స్. నేను ముందుగానే ఓపెన్ చేసి పెట్టాను అనమాట, మనకి ఈజీగా ఉండడానికి. ఇప్పుడు నేను లాట్ ఆఫ్ స్కిన్ క్లినిక్స్కి చేస్తూ ఉంటాను డిజిటల్ మార్కెటింగ్. అది చాలామందికి తెలిసిన విషయమే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇనీషియల్గా నాకు ఏ టూల్ లేకుండా స్కిన్ క్లినిక్ ఇన్ హైదరాబాద్, అది కీవర్డ్ అనమాట. లైక్ రిలేటర్స్ ఇన్ హైదరాబాద్, రియల్ ఎస్టేట్ వాళ్ళకే చేయాలి అనుకుంటే, లేదు అనుకుంటే ఇంకొక ప్రోడక్ట్ ఏదైనా అవ్వచ్చు. డిజిటల్ మార్కెటర్స్ ఇన్ హైదరాబాద్ వాళ్ళకే కనుక మీరు మీ ప్రోడక్ట్ని అమ్మాలనుకుంటే, అంటే మీరు ఆలోచించి చూడండి, సాస్ కంపెనీస్కి హెచ్ఆర్స్ ఉంటారు, తర్వాత డిజిటల్ మార్కెటర్స్ ఉంటారు, డిఫరెంట్ పీపుల్ ఉంటారు అమ్మడానికి. సో ఎవరన్నా సరే స్కిన్ క్లినిక్ ఇన్ న్యూయార్క్ అని కొట్టండి, స్కిన్ క్లినిక్ ఇన్ ఎనీ కీవర్డ్ కొట్టండి, మన కీవర్డ్స్తో ఈ విధంగా కింద చాలా రిజల్ట్స్ వస్తాయి కదా. దాంట్లో మీరు ఏం చేయాలి, ఎవ్రీ టైం ఒక లీడ్, ఎవ్రీ లీడ్ని తీసుకున్నప్పుడు మనం ఆ లీడ్ గురించి కంప్లీట్లీ వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళ వెబ్సైట్ ఏంటి, అండ్ వాళ్ళు ఎలా అవైలబుల్గా ఉన్నారు, ఏ నెంబర్ మీద అవైలబుల్గా ఉన్నారో, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని మనం మామూలుగా బేసికల్గా కలెక్ట్ చేసి ఇక్కడ రాసుకుంటూ ఉండాలి. ఓకే, ఇది మాన్యువల్ ఫిల్లింగ్ ఆఫ్ ద డేటా. సో దాన్నే మనం ఇంకొక బెటర్గా ఎలా చేయొచ్చు అంటే, వీళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇవ్వాలి అని అంటే వీళ్ళ వెబ్సైట్స్ గురించి కానీ, వీళ్ళ దాంట్లో మనం రికగ్నైజ్ చేసిన కొన్ని మిస్టేక్స్ని కానీ, మంచి విషయాల్ని కానీ ఈ రిమార్క్స్లో రాస్తూ ఉండాలన్నమాట. ప్రతి క్లయింట్ పేరు రాయాలి అండ్ వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ రాసి ఆ రిమార్క్స్ రాయాలి. రాసిన తర్వాత మనకి ఒక బేసిక్ లీడ్ లిస్ట్ అనేది తయారవుతుంది. అండ్ దెన్ తర్వాత వాళ్ళకి ఈమెయిల్స్ చేయడము, ఇది ఒక ట్రెడిషనల్ పద్ధతి. చాలామంది కంపెనీస్లో ఈ సిస్టమ్ని ఫాలో చేస్తారు. సో ఇప్పుడు మనం కొంచెం అడ్వాన్స్గా వెళ్తాం. అడ్వాన్స్గా ఎలా వెళ్ళాలి అంటే, నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. గూగుల్లో మామూలుగా మనము సైట్ -instagram.com, తర్వాత ఫ్రేజెస్లో స్కిన్ క్లినిక్ ఇండియా, జీమెయిల్ అని ఇచ్చాను. ఇవి 2 ఫ్రేజెస్లో ఇచ్చాను. స్కిన్ క్లినిక్ అండ్ జీమెయిల్ అనేది ఫ్రేజెస్లో ఇచ్చాను. నేను ఏం చెప్తున్నాను గూగుల్కి అంటే, డైరెక్ట్ సెర్చ్ చేసేటప్పుడే మనం నార్మల్గా సెర్చ్ చేస్తాం కదా, దీన్ని మనము సెర్చ్ ప్యాటర్న్స్ మనం నేర్చుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్లో మనం నేర్పిస్తాం, మన క్లాసెస్లో ఈ సెర్చ్ ప్యాటర్న్స్ని మనం నేర్పిస్తాం. సో ఈ విధంగా సెర్చ్ చేస్తామన్నమాట. సైట్ instagram.comలో స్కిన్ క్లినిక్ అని ఎవరైతే మెన్షన్ చేశారో వాళ్ళు, ఇండియాలో ఉండేవాళ్ళు వాళ్ళ gmail.com ఏదైతే మెన్షన్ చేశారో అది కావాలి డీటెయిల్స్ అని చెప్పేసి మనం మెన్షన్ చేసినప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్, ఫేస్బుక్ ప్రొఫైల్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా వచ్చిందనమాట కింద. ఓకే, సో జస్ట్ మనం ఏం చేస్తున్నాము అని అంటే, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ వచ్చింది కదా, జస్ట్ లెట్స్ సే మనం కంట్రోల్ ఆల్ అంటే లైక్ లెట్స్ సే కంట్రోల్ ఆల్ అని కొట్టి, దెన్ వీ కెన్ సే కంట్రోల్ ఆల్ విత్ కంట్రోల్ ఆల్ అండ్ కంట్రోల్ కాపీ చేస్తున్నాను నేను దీన్ని. లేదా మనం రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే ఈ త్రీ దానిలో నేను మీకు ఏ విధంగా ప్రాంప్ట్ని హెల్ప్ చేస్తుందో చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఈ 3 ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, Ctrl+C అని వెళ్తున్నాను. అదే విధంగా వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను ChatGPTకి వచ్చి. ఓకే, ChatGPTకి వచ్చి నేను ఏం చెప్తున్నాను అని అంటే, ఐ విల్ రైట్ వన్ ప్రాంప్ట్, ఫార్మాట్ ద బిలో డేటా ఇంటూ అ టేబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేను ఇచ్చే డేటా టేబుల్లో ఇంటూ అ టేబుల్ అండ్ create count, first name, last name, company name, company website, Instagram link, email. సో ఈ ప్రాంప్ట్ చేస్తున్నాను నేను. మనం ఇది డిస్క్రిప్షన్లో కూడా వీళ్ళకి ఇద్దాం మనం, ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో. అండ్ నేను Ctrl+V అని టైప్ చేస్తున్నాను. లెట్స్ సీ హౌ ChatGPT టేక్స్ ద థింగ్. సో చూసారు కదా, టేబుల్ వచ్చేసింది ఈమెయిల్ సెపరేట్ చేసి లింక్స్ నీట్గా, అది ఏదైతే అవైలబుల్గా ఉందో అది కంప్లీట్లీ చూసింది అనమాట. సో నాట్ అవైలబుల్ అయితే నాట్ అవైలబుల్ అని చెప్తుంది, అవైలబుల్ అయితే. సో జస్ట్ నథింగ్ బట్ దీన్ని మీరు ఏం చేయాలి, నథింగ్ బట్ దీన్ని కాపీ చేసుకోవాలి. మీరు మళ్ళీ ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్,
ఇది ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసుకుంటే చూసారా ఇక్కడ జీమెయిల్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది. సో ఇలా మనము జస్ట్ ఒక సెకండ్లో, ఒకప్పుడు నేను ఏం చెప్పాను స్టార్టింగ్లో, ఇక్కడైతే మాన్యువల్గా మీరు చేయాల్సిన పని. ఇప్పుడు ఏం చేయాలి, ఇది మొత్తం కాపీ చేయాలి, చాట్ జీపీటీకి వెళ్ళాలి, నేను చెప్పిన ప్రాంప్ట్ పెట్టేసి పేస్ట్ చేసేస్తే డేటా ఈ టేబుల్ వస్తుంది. ఈ టేబుల్ ఎప్పుడైతే వస్తుందో మనం ఏం చేస్తున్నాము, వీఆర్ గోయింగ్ బ్యాక్ టు దిస్ అండ్ మనం ఏం చేస్తాము Ctrl+V అని పేస్ట్ చేసేస్తే మనకి ఆటోమేటిక్గా ఈ డేటా ఏదైతే మనం ఈ టేబుల్ డేటా ఉందో ఆ డేటాని మనం ఎగ్జాక్ట్లీ ఆ పర్టికులర్ దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకొని మనము వీళ్ళకి జీమెయిల్స్కి ఐడీస్కి మనము డైరెక్ట్గా మెయిల్ రాయడం స్టార్ట్ చేస్తాం. సో ఈ జీమెయిల్ రాసేటప్పుడు కూడా ఎలా రాయాలి, చాలా జీమెయిల్ ఐడీస్ నేను ఒక దగ్గర కలెక్ట్ చేశాను, దాన్ని ఏం చేయాలి, ఈఎస్పీస్ అలా ఈమెయిల్ సబ్స్క్రిప్షన్స్ ఎట్లా తీసుకోవాలి, దాన్ని ఎలా వాడాలి, ఇవన్నీ కూడా మనం డీప్గా వెళ్తున్నప్పుడు క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, సో అంటే ఇదనే కాదు ఇంకా ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వర్క్షాప్స్లో మీరు డీటెయిల్గా చెప్తా ఉన్నారు పీపుల్కి. అండ్ చాలామంది ఈగర్గా ఉన్నారనమాట నెక్స్ట్ వర్క్షాప్లో ముఖ్యంగా ఈ ఎర్నింగ్ వర్క్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి తెలుసుకోవడానికి. అండ్ ఆ వర్క్షాప్ అనేది ఎవ్రీ వీక్ ఉంటుందని తెలిసింది. సో ఎవ్రీ వీక్ కండక్ట్ చేయడం గల కారణం అంటే డెమో క్లాసెస్లో ఏంటి అవుతుంది అంటే ఫస్ట్ ట్రైనర్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది, ట్రైనర్ కేపబిలిటీస్ని తెలుసుకుంటారు స్టూడెంట్స్ అనేవాళ్ళు. అదేవిధంగా ట్రైనర్కి కూడా ఎవరికి టీచ్ చేస్తున్నామని ఒక ఐడియాలజీ బాగా పెరుగుతుంది. సో మేము డెమో క్లాసెస్ 499 రూపీస్కి కండక్ట్ చేస్తున్నాము. డైరెక్ట్గా యాక్సెస్ తీసుకొని ఇవి నేర్చుకోవాలి, ఈ టెక్నిక్స్ నేర్చుకోవాలి, అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ నేర్చుకోవాలి, అలా నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి. ఆ డెమో క్లాసెసే కాకుండా డైరెక్ట్గా కోర్సెస్లో చాలామంది ఎన్రోల్ అవుతూ ఉంటారు. ఎవరైతే పొటెన్షియల్గా మన వీడియోస్ చూస్తూ ఉంటారో, ఎవరైతే మనల్ని జడ్జ్ చేయగలుగుతున్నారో పర్ఫెక్ట్ ట్రైనర్ అనేసి, వాళ్ళు డైరెక్ట్గానే 15,000 ప్రోగ్రామ్ మనకి అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్, 25,000 ఫుల్ డిజిటల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ ఉంది. అదే కాకుండా 5,000కి ఉట్టి సోషల్ మీడియా మార్కెటింగ్ యొక్క ప్రోగ్రామ్ కూడా ఉంది. సో దీంట్లో ఎందులోనన్నా కూడా వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఎవరు కూడా లేట్ చేయకుండా వెంటనే మీకు సంబంధించిన విషయంపై క్లారిటీ తీసుకోవాలనుకున్నట్లయితే, అది సోషల్ మీడియా మార్కెటింగ్ నేర్చుకోవాలి, యాడ్స్ మీద ఎర్న్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ కాల్ చేసి 5,000 రూపీస్ కోర్స్ అని మీరు బుక్ చేసుకోవచ్చు. లేదు ఓవరాల్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన పూర్తి విషయాలు మీరు నేర్చుకోవాలనుకున్నట్లయితే 15,000 రూపీస్లో కోర్స్ ఉంది, అలాగే 25,000 రూపీస్లో కోర్స్ ఉంది. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.